హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ నైసీస్ వరల్డ్. ఈరోజు ఈ వీడియోలో హైదరాబాద్లోని మినీ టీటీడీ దేవస్థానం గురించి పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో చెప్పబోతున్నానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి ఒక్క లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వచ్చేసి జూబ్లీ హిల్స్లోని రోడ్ నెంబర్ 92లో ఒక కొండపైన ఉంది. హైదరాబాద్ మహానగరంలో అనేక పురాతన దేవాలయాలు ఉన్నప్పటికీ ఈ ఆలయానికి చాలా ప్రత్యేకత ఉంది. ఈ ఆలయాన్ని మినీ టీటీడీ అని, జూబ్లీ హిల్స్ వెంకటేశ్వర స్వామి అని పిలుస్తారు. ఈ మినీ టీటీడీ దేవస్థానం అచ్చం తిరుమల తిరుపతి దేవస్థానం లాగానే ఉంటుంది. ప్రసిద్ధ తిరుపతి బాలాజీ ఆలయాన్ని నిర్వహించే బాలాజీ యాజమాన్యం దీన్ని నిర్వహించింది. ఈ ఆలయం కొండ పైన ఉన్నందున మనం కొండ పైకి వెళ్ళడానికి మెట్ల మార్గంతో పాటు రోడ్డు మార్గం సదుపాయం కూడా కలదు. అండ్ మనం వెళ్ళిన వెహికల్స్ కొండపైన పార్కింగ్ చేసుకునే ఫెసిలిటీ కూడా ఉంది. మేమైతే బైక్ పైన డైరెక్ట్ పై వరకు వచ్చామండి. మీకు మెట్ల మార్గం ఎలా ఉంటుంది అనేది నేను కొంచెం ముందుకెళ్ళాక చూపిస్తాను. ఫ్రంట్ సైడ్ నుంచి మనం మెట్లు కనుక ఎక్కి వస్తే మనకి స్వామివారి నామాలు అండ్ గోపురం హైలైట్గా కనిపిస్తాయి. ఈ రూట్ నుంచి వస్తే మనకు మాడవీధులలో ఎంటర్ అవుతాం మనం. ఈ ప్లేస్లో అయితే కొబ్బరికాయలు సేల్ చేస్తున్నారండి. ఒకవేళ మనం తీసుకెళ్ళకపోతే ఇక్కడ తీసుకోవచ్చు. తిరుమలలో లాగా ఇక్కడ కూడా ఆలయం చుట్టుపక్కల 4 మాడవీధులు ఏర్పాటు చేశారు. స్వామివారికి బ్రహ్మోత్సవాలు నిర్వహించినప్పుడు ఈ మాడవీధులలో స్వామివారిని ఘనంగా ఊరేగిస్తారు. డిసెంబర్ ఆర్ జనవరిలో వచ్చే వైకుంఠ ఏకాదశి, వైకుంఠ ఉత్తర ద్వార దర్శనం సేమ్ తిరుమలలో లాగా ఇక్కడ కూడా చాలా అద్భుతంగా జరుగుతుందండి. ఇది శ్రీవారి పుష్కరిణి అండి. మేము నార్మల్ డే వచ్చాం కాబట్టి ఇందులో వాటర్ ఏం లేవు. హైదరాబాద్లో మనం దర్శించుకోవాల్సిన ఆలయాలలో ఈ జూబ్లీ హిల్స్ వెంకటేశ్వర స్వామి ఆలయం ఒకటి. ఒక్కసారి దర్శించుకుంటే తిరుపతికి వెళ్ళిన ఫీలింగ్ అయితే వస్తుంది. టూ 2014లో ప్రారంభమైన ఈ ఆలయ నిర్మాణం 2019 మార్చ్లో భక్తులకి అందుబాటులోకి వచ్చింది. మెట్ల మార్గం అని చెప్పాను కదా, ఇదేనండి స్వామివారి ఆలయం ఫ్రంట్ వ్యూ. ఈ మెట్లెక్కుతూ పైకి వచ్చాక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఆంజనేయ స్వామి ఆలయం ఉంటుందండి. మనం ఆంజనేయ స్వామిని ఫస్ట్ దర్శించుకొని ఆ తర్వాత అయితే మనం దర్శనానికి వెళ్ళొచ్చు. ఇక్కడి నుండి సిటీ వ్యూ అయితే సూపర్గా ఉంటుంది. ఈ ప్లేస్లో అయితే కాసేపు నిలబడితే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఈ ఆలయం ద్రావిడ నిర్మాణ శైలిలో నిర్మించబడింది. చాలా అంటే చాలా న్యాచురల్గా కట్టారు. ఎక్కడ పెయింట్స్ కానీ ఏమీ యూజ్ చేయకుండా. ఈ ఆలయం గోపురం వచ్చేసి 67 అడుగుల ఎత్తు ఉంటుంది. ఇక్కడ మనం గణపతిని దర్శనం చేసుకొని లోపలికి వెళ్ళొచ్చు. టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 7:30 AM టు నైట్ 8:30 PM వరకు. ఫ్రైడే మాత్రం 9:30 AM టు 8:30 PM. శ్రీవారి దర్శనానికి వచ్చే వాళ్లకు ట్రెడిషనల్ డ్రెస్లో మాత్రమే అలో ఉంటుంది. ఆలయ ప్రాంగణంలో 45 అడుగుల ఎత్తైన ధ్వజస్తంభం కలదు. ఇది టేకు చెక్కతో తయారు చేయబడింది.
గర్భగుడిని ఆనంద నిలయం అంటారు. ఒకేసారి 50 మంది భక్తులు దర్శనం చేసుకునేలా ఉంటుంది. వెంకటేశ్వర స్వామి నల్ల గ్రానైట్తో చేసిన నిలువెత్తు భంగిమలో 6.5 అడుగుల ఎత్తైన విగ్రహం. ఇదేనండి గర్భగుడి, మనం వీడియోలో చూడొచ్చు. స్వామివారైతే యాజ్ టీజ్గా తిరుమలలో ఉన్నట్టే ఉంటారు. ఎక్కడ కూడా కొంచెం కూడా తేడా ఉండదు. తిరుమలలో చూసిన ఫీలింగ్ అయితే వస్తుంది. శనివారం అయితే చాలా ప్రత్యేకంగా ఉంటుంది ఈ ఆలయం. ఇక్కడ మరొక స్పెషల్ ఏంటంటే తిరుమలలో దొరికే లడ్డు ప్రసాదం ఎవ్రీ సాటర్డే ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. ఈ ఆలయంలో స్వామివారిని దర్శించుకున్న తర్వాత శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని అండ్ ఆండాల్ అమ్మవారిని కూడా మనం దర్శనం చేసుకోవచ్చు. స్వామివారి దర్శనానికి టికెట్స్ ఏం లేవు, ఫ్రీగానే దర్శనం చేసుకోవచ్చు. బట్ అర్చన, స్పెషల్ పూజ ఏమైనా చేసుకుంటే మాత్రం ఉంటుంది. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏమేమి పూజలు జరుగుతాయో ఇక్కడ కూడా సేమ్ జరుగుతాయి. అక్కడ చేసే ప్రతి సేవ ఇక్కడ కూడా జరుగుతుంది. మార్నింగ్ జరిగే సుప్రభాత సేవ, తోమాల సేవ, సహస్రనామార్చన, ఏకాంత సేవ అండ్ వీక్లీ జరిగే పూజలు అన్నీ కూడా సేమ్ తిరుపతిలో జరిగే విధంగానే జరుగుతాయి. స్వామివారి సేవలలో మనం పాల్గొనాలంటే ఎంట్రీ టికెట్స్ ఒకరోజు ముందుగానే బుక్ చేసుకోవాలి. మార్నింగ్ 5కి వచ్చేసి సుప్రభాత సేవ, దానికి టికెట్ వచ్చేసి 100 రూపీస్ ఒకరిని అలౌ చేస్తారు. అలాగే 6:45కి తోమాల సేవ ఉంటుంది, అది 200 ఒకరికి. అలాగే 7:50కి సహస్రనామార్చన ఉంటుంది, అది ఒక్కరికి 200. ఆ తర్వాత సర్వదర్శనం అప్పుడు అర్చన ఉంటుంది, దానికి ఇద్దరిని అలౌ చేస్తారు, టికెట్ వచ్చేసి 200. అలాగే రాత్రి 8:45కి ఏకాంత సేవ ఉంటుంది, ఒక్కరికి 50 రూపాయలు మాత్రమే. అలాగే శుక్రవారం అభిషేకం ఉంటుంది, ఒక్కరికి 500. ఇక్కడ ప్రతిరోజు మధ్యాహ్నం ఫ్రీ అన్నప్రసాదం ఉంటుంది. ఎవరైనా ఏదైనా అకేషన్స్కి అన్నప్రసాదం పెట్టించాలనుకుంటే ఒకరోజు ముందుగానే అక్కడ వెళ్ళి సంప్రదించాలి. ఇవేనండి మినీ టీటీడీ దేవస్థానం యొక్క వివరాలు. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్ మరి.